అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కిటకిటలాడవలసిన కూరగాయల మార్కెట్లు కూడా బోసిపోతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. కూరగాయల రేట్లు విపరీతంగా పెరిగిపోతుండడంతో కూడా ఎవరు కూడా అంత ఆసక్తి చూపట్లేదని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కూడా కూరగాయల రేట్లు మాత్రము కిలో 80 నుంచి 100 రూపాయలకు చేరుకున్న పరిస్థితి ఉంది. టమాటా 80 రూపాయలు, 70 రూపాయలు ఉన్నది. అదేవిధంగా బీరకాయ 80 రూపాయలు ఉన్నది. ఆ బెండకాయ కూడా 60 రూపాయలు, ఆ వంకాయ 40 రూపాయలు, ఏది కూడా 100 రూపాయలకు తక్కువ లేని పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా 100 రూపాయల పైన పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే వేసవికాలం ముగిసిన క్రమంలో కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో చుట్టుపక్కల కూడా రైతులు కూడా ఎక్కువ కూడా ఆ కూరగాయలు పండించకపోవడంతో కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆ దిగుమతి చేసుకోవాల్సి వస్తున్న క్రమంలో కూడా కూరగాయల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయని కూడా చెప్తున్న పరిస్థితి కనుంది. సామాన్య మానవుడు మాత్రము ఆ కూరలు వండుకోలేని పరిస్థితి కూడా కనపడుతుంది. ఏదైనా కూడా ఆ కారం పచ్చడితోటే కూడా సరిపెట్టుకుంటున్నామని కూడా చాలామంది కూడా వాపోతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. ఎక్కడ చూసినా కూడా కూరగాయల రేట్లు మాత్రము విపరీతంగా ఉండడంతో కూడా ఆ చికెన్ మటన్ రేట్లకు సరిపోతుందని కూడా ఎవరైతే వ్యాపారస్తులు కూడా కస్టమర్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం చూస్తున్నాం ఏదైతే నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి కూరగాయల మార్కెట్ మాత్రము ఈ సమయంలో కిటకిటలాడవలసిన పరిస్థితి ఉంది. కానీ కూరగాయల రేట్లు ఎక్కువ ఉన్న క్రమంలో కూడా ఎక్కువగా అంతా కొద్దిగానే వచ్చి తీసుకుంటూ పోతున్నట్టు పరిస్థితి కనపడుతున్న పరిస్థితి. ముఖ్యంగా కూడా సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో సామాన్య ప్రజలు మాత్రము చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే కూలీలు చేసుకునే వాళ్ళు ఉన్నారో కూలి పని చేసుకునే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ఏదైతే ఆ కిలో 2 కిలోలు తీసుకునే వాళ్ళు మాత్రము ఆ పావు కేజీ హాఫ్ కేజీ తోటి సరిపెట్టుకుంటున్నామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది ఆకుకూరలతో కూడా సరిపెట్టుకుంటున్న పరిస్థితి కూడా కనపడుతుంది. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి కూరగాయల రేట్లు ఏ విధంగా ఉన్నాయి సార్? కొనే పరిస్థితి లేదు సార్. 100-120 రూపాయలు దాటింది. ఏ కూరగాయలు కానీ కొనే పరిస్థితి లేదు. ఇక సామాన్య ప్రజల మీద కూలీలు చేసుకునే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది సార్? సామాన్య ప్రజలకు ఇంకా ఘోరంగా ఉంది పరిస్థితి. అసలు మేమే కొనలేకపోతున్నాం. సామాన్య ప్రజలు కొనే పరిస్థితి కూడా లేదు. ఎందుకు సార్ రేట్లు పెరగడానికి కారణం ఎక్కువ ఏముండదు అనుకోవచ్చు? ఎక్కువ ఈ దళారీ వ్యవస్థతోనే ఎక్కువ పెరుగుతుంది. మధ్యన వీళ్ళు ఉంటారు కదండి ఇక్కడ ఈ కూరగాయలు కొని అమ్మేటోళ్ళు, దానివల్ల రేటు బాగా పెరుగుతుంది. అవునండి, దానివల్ల విపరీతమైన రేట్లు పెంచుతారు. దళారీ వ్యవస్థతోనే ఎక్కువ కూరగాయల రేట్లు పెరుగుతుంది. పంట రాకుంటే ఇంత కూరగాయలు కూడా రావు కదా. కూరగాయలు మరి విచ్చలవిడిగా ఉన్నాయి. కూరగాయలు లేకపోతే అది వేరు. కూరగాయలు ఉండి కూడా ఇంత రేటు అమ్ముతున్నట్టే దళారీ వ్యవస్థ దీనికి ముఖ్యమైన కారణం. మార్కెట్లో 5 రూపాయలకు కొని 20 రూపాయలకు అమ్ముతున్నటువంటి దశ మిగిలింది. మార్కెట్ వ్యవస్థ పూర్తిగా బాగలేదు. మార్కెట్ వ్యవస్థను సరిదిద్దితే తప్ప రైతుకు న్యాయం జరిగే పరిస్థితి లేదు. అయితే చాలా విపరీతంగా ఉన్నాయి. పిల్లల స్కూల్లో ఆడలో ఉన్నారు. ఇంత భారీ ఎత్తున ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ లోపల బాగుండే, తక్కువ ఉండే. ఇప్పుడు మాత్రం ఆటోమేటిక్గా పెరగడానికి కారణం ఎగుమతి కానీ ట్రాన్స్పోర్ట్ కానీ అన్ని పెరిగిన ధరలను డీజిల్ పెట్రోల్ అన్నీ కూడా వాళ్ళకి ఎఫెక్ట్ పడుతున్నాయి. ఏ కూరగాయలు చూసినా 30-40 రూపాయలు తక్కువ లేవు. టమాటా వేసిన నిన్న దాకా టమాటా ఉంటేనే ₹1.5 ఉంటుంది, లేకపోతే 50 రూపాయలు 200 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు కూడా 50 రూపాయలు 40 రూపాయలు ఉంది. రైట్, ఎవరైతే కూరగాయలు కొనుక్కునే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, రేటు మాత్రం చాలా ఎక్కువ ఉన్న క్రమంలో కూడా మేమేం కొనలేని పరిస్థితి ఉందని కూడా చెప్తున్నాం. ఏదైతే కిలో తీసుకునే వాళ్ళం కూడా హాఫ్ కేజీ పావు కేజీతో కూడా సరిపెట్టుకుంటున్నామని కూడా చెప్తున్న పరిస్థితి అంటే ముఖ్యంగా వ్యాపారులు ఒకటే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఇక్కడ దిగుమతి లేకపోవడంతో కూడా మేము పక్క రాష్ట్రాల నుంచి కూడా దిగుమతి చేసుకోవడం వల్ల కూడా ఆ ట్రాన్స్పోర్ట్ రేట్లు ఇవన్నీ కలుపుకొని కూడా పెద్ద ఎత్తున కూడా మా మీద భారం పడుతుంది. కాబట్టి కూరగాయల రేట్లు పెరుగుతాయని కూడా చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. చాలా వరకు కూడా ఇంకా 2 రోజుల్లో కూడా కూరగాయల రేట్లు పెరుగుతాయని కూడా చెప్తున్న పరిస్థితి. మనతో కొంతమంది వ్యాపారులు ఉన్నారు, వ్యాపారులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు కూరగాయల రేట్లు ఏ విధంగా ఉన్నాయి? కూరగాయల రేట్లు ఆకాశాన్ని అంటిపోయేటట్టున్నాయి. అసలు ఏది కొనాలన్నా 100 రూపాయలు తక్కువ లేదు. సామాన్య ప్రజలైతే ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా మిర్చి అయినా, టమాటా అయినా, బీరకాయలు అయినా, ఏదైనా 100కు పైన సెంచరీ దాటుతున్నాయి. ఏ కూరగాయలైనా గత కొన్ని సంవత్సరాల నుంచి లేని ఎండ ఈ సంవత్సరం నమోదైంది. వర్షపాతం కూడా 13 సంవత్సరాలు లేని కరువు ఈ సంవత్సరం కరువు ఏర్పడింది. మన నల్గొండ చుట్టుపక్కల కనగలు వాగు, ఈ వాగులన్నీ ఎండిపోయి గ్రౌండ్ వాటర్ తగ్గి కూరగాయలు అసలు పండనే వంతలేవు. దానివల్ల రేట్లు చాలా పెరిగిపోయినాయి. టమాటా మిర్చి ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతుంది కాబట్టి మనకి ట్రాన్స్పోర్టు తర్వాత హమ్మాలి ఛార్జెస్ అనేవి ఎక్కువ పడుతున్నాయి. రేట్లు పెరిగిపోయినాయి దానివలన. ఇక
ఇంకా ఎప్పుడు తగ్గే అవకాశం ఉంటుంది సార్? తగ్గే అవకాశం ఉందా, ఏమైనా పెరిగే అవకాశం కూడా ఉన్నదా? ఇంకొక నెల రోజుల దాకా మాత్రం తగ్గే అవకాశం లేదు. నెల రోజుల తర్వాత వర్షం పడితే, వర్షపాతం కనుక నమోదైతే, వర్షాలు కురిస్తే రైతుకు అందుబాటులో అన్ని కూరగాయలు వేసినప్పుడు పండితే అప్పుడు తగ్గుతాయి రేట్లు. రైట్. మొత్తంగా వ్యాపారం చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో చుట్టుపక్కల గ్రామాలలో కూడా ఏదైతే ఎండాకాలం ఎక్కువ ఉన్న క్రమంలో కూడా ఏదైతే కూరగాయ పంటలు లేకపోవడంతో కూడా ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్న క్రమంలో కూడా దానికి సంబంధించిన దిగుమతి ఛార్జీలు, హమాలీ ఛార్జీలు ఇవన్నీ కలుపుకొని కూడా రేట్లు ఎక్కువ అవుతున్నాయి. ఆ ఎక్కువ అవుతున్న క్రమంలో కూడా ఆ భారం మొత్తము పేద ప్రజల మీద పడుతుందని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా సామాన్య ప్రజలు మాత్రము కూరగాయలు కొనుక్కోవాలంటే మాత్రం చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి పడుతుంది. కారం పచ్చడి వేసుకొని కూడా పూట గడుపుకునే పరిస్థితి ఏర్పడిందని కూడా ఇక్కడ ఉన్న వారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తం నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కూరగాయల మీద ఉన్నటువంటి ఆ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.